హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. అయన్నొద్దు పాయింట్కి రా. గైస్, ఈ వీడియోలో మనం వెళ్తున్నాం మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి హలిబీడు హోయసలేశ్వర టెంపుల్. దాని తర్వాత మనం వెళ్ళేది బేలూరు చెన్నకేశవ టెంపుల్కి. ఇక్కడ హార్స్ రైడ్ చేద్దాం అనుకున్నాం కానీ మమ్మల్ని గేట్ లోపలికి కూడా రానివ్వలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా గైస్, వచ్చేసాం మనం హలిబీడు హోయసలేశ్వర టెంపుల్కి. వెల్కమ్ టు హలిబీడు టెంపుల్. గైస్, ఇప్పుడు మనము హలిబీడు టెంపుల్ యొక్క హిస్టరీ చూసుకుందాము. మనం ఎంటర్ అవ్వగానే మనకి లోపలికి లెఫ్ట్ వినాయకుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. హలిబీడు అనే ప్లేసు కర్ణాటకలో హసన్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ హోయసలేశ్వర టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాం మనము. ఈ టెంపుల్ వచ్చేసరికి హోయసల ఎంపైర్ డైనాసిటీలో నిర్మించబడింది. దగ్గర 1121 CE ఆ టైంలో ఇది కన్స్ట్రక్షన్ చేయబడింది. దగ్గర 190 సంవత్సరాలు దీన్ని నిర్మించారంట. ఎందుకు ఇన్నేళ్ళు పట్టిందో చూద్దాం. మీరు చూసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఆ స్ట్రక్చర్స్, ఆ స్కల్ప్చర్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత చిన్న మినీ స్కల్ప్చర్స్ ఉంటాయి. అందుకనే ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి యాక్చువల్గా హలిబీడు అనేది ఒరిజినల్గా ద్వార సముద్ర అని పిలుస్తారన్నమాట. ఇది ఒకప్పుడు హోయసల ఎంపైర్కి ఒక క్యాపిటల్గా ఉండేది. అరౌండ్ 12th and 13th century ఆ టైంలో. ఈ హోయసలేశ్వర టెంపుల్ ఎవరి చేత నిర్మించబడిందంటే హోయసల ఎంపైర్ యొక్క రాజు విష్ణువర్ధన యొక్క మంత్రి కేతమల్లు అనే అతను నిర్మించారనమాట. తర్వాత ఇందులో మనకి 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇది మెయిన్ శివుని టెంపుల్ అనమాట. శివుని టెంపుల్లో ఒకటి రాజు పేరు మీద, తర్వాత ఇంకోటి రాణిగారి పేరు మీద నిర్మించబడింది అనమాట. ఒకటి వచ్చేసరికి హోయసలేశ్వర, తర్వాత శాంతలేశ్వర, 2 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది హోయసలేశ్వర డైనాసిటీలోనే వాళ్ళ ఆ టైంలో నిర్మించబడిన అతిపెద్ద టెంపుల్ అనమాట. ఇది 2 నందులు ఉంటాయి. ఈ నందులు ఏవైతే ఉన్నాయో ఈ నందులు మన భారతదేశంలో అంటే మన ఇండియాలోనే 6th, 7th ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట సైజ్ విషయంలో. మన ఇండియాలో ఈ నంది విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో ఓవరాల్గా చూసుకుంటే 6th, 7th ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ మనకి సిమిలర్గా ఇంకొక 2 ప్లేసెస్లో ఉంటాయి. మనకి బేలూరు చెన్నకేశవ టెంపుల్, ఇంకోటి సోమనాథపుర అని, ఇది కూడా మన కర్ణాటకలోనే ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకుంటే అసలు చాలా కార్వింగ్స్, చాలా టైనీ కార్వింగ్స్ చాలా బ్యూటిఫుల్గా మలిచారనమాట. అప్పటి స్కల్ప్చర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఎంత డీటెయిల్గా, ఎంత ఇమాజినరీగా వాళ్ళు థింక్ చేసి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఇమాజినరీగా థింక్ చేసి వాళ్ళు బిల్డ్ చేశారనేది ఈ విజువల్స్లోనే మీరు గమనించవచ్చు. మొత్తం ఈ టెంపుల్ వచ్చేసరికి స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ మీద నిర్మించారనమాట. తర్వాత మనకి అవుట్ సైడ్ వాల్స్ మీద ఉండే ఈ అవుట్ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద అసలు 1000కి పైగా థౌజండ్స్ ఆఫ్ డీటెయిల్ స్కల్ప్చర్స్ అనమాట. థౌజండ్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ వీళ్ళు నిర్మించారనమాట. ఆ స్కల్ప్చర్స్ వచ్చేసరికి రామాయణ, మహాభారత, భాగవతంకి సంబంధించిన చాలా స్కల్ప్చర్స్ వీళ్ళు చెక్కారనమాట. దాంతోపాటు రాజుకు సంబంధించినవి కొన్ని, అలాగా చాలా. అసలు మీరు చూడండి, చూస్తే మీరు లైఫ్ టైంలో మీరు ఒక్కసారైనా మీరు విజిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇది మెయిన్ శివుని టెంపుల్ కదా. తర్వాత దీని డిస్ట్రక్షన్ చూసుకుంటే ఇది 14th centuryలో ఇది హలిబీడ్ అనే ప్లేస్ 2 సార్లు అటాక్ చేయబడింది. ఎవరి చేత? అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేయబడింది. తర్వాత ముహమ్మద్ బిన్ తుగ్లక్, వీళ్ళిద్దరు ఆ టైంలో 2 సార్లు అటాక్ జరిగింది అనమాట. ఈ ఇన్వేషన్స్లో ఈ మ్యాసివ్ డిస్ట్రక్షన్ జరిగింది ఈ హలిబీడు అనే ప్రాంతం. దీనివల్లే మనకి చాలా వరకు కొన్ని స్కల్ప్చర్స్ ఏమైతే ఉన్నాయో డిస్ట్రక్ట్ అయిపోయినాయి, కొన్ని పాడైపోయినాయి అనమాట, విరిగిపోవడము అలాగా. అందుకని అసలు హలిబీడు అంటే అర్థం కూడా కర్ణాటకలో అదే అనమాట, ఓల్డ్ సిటీ ఆర్ రూయిన్డ్ సిటీ అని. ఇది ఇనీషియల్గా మనం అనుకుంది ద్వార సముద్ర కదా. రాను అదేమైందంటే ఈ ఇన్వేషన్స్ వల్ల, ఈ డిస్ట్రక్షన్స్ వల్ల
ఈ హలిబీడు అనే పేరు వచ్చిందన్నమాట. మనం అనుకున్నట్టు హలిబీడు అంటే ఓల్డ్ క్యాపిటల్ ఆర్ రూయిన్డ్ సిటీ అని అర్థం అనమాట. తర్వాత ప్రజెంట్ డే చూసుకుంటే ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పర్యవేక్షణలో ఉందన్నమాట. ఇది మనం ఫస్ట్ అనుకున్నట్టు ఇది గ్రూప్ ఆఫ్ హొయసాల టెంపుల్స్లో ఒకటి అనమాట. అది ఒకటి బేలూరు, తర్వాత సోమనాథపుర, అండ్ తర్వాత వచ్చేసరికి హలిబీడు. ఇది వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా చోటు సంపాదించింది 2023 ఆ టైం నుంచి. అసలు చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉంటాయంటే కొన్ని విగ్రహాలు. మీరు చూస్తే అసలు మీరు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ వీడియో కాకుండా మీరు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీకు చాలా అనుభూతిని ఫీల్ అవుతారు అన్నమాట. మీకు ఇంచుమించు ఈ హలిబీడును నెక్స్ట్ మనం వెళ్ళిపోయే బేలూరులో ఉండే స్కల్ప్చర్స్ ఇంచుమించు సిమిలర్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి శివుని టెంపుల్, అక్కడ వచ్చేసరికి విష్ణు టెంపుల్ అనమాట. మీకు విగ్రహాల మటుకు ఇలాంటి చిన్న చిన్న మినియేచర్స్ స్కల్ప్చర్స్ చాలా మీరు విజిబుల్ చేయొచ్చు. అండ్ ఇది మన అవుట్ సైడ్ వ్యూ అనమాట. నెక్స్ట్ మనం చూసేది రూయిన్స్ డిస్ట్రక్షన్లో విరిగిపోయి ఆ ముక్కలన్నీ సైడ్కి ఇలాగా సపరేట్గా పెట్టి ఇలా పెట్టారనమాట. ఇప్పుడు మనం చూడకపోతుంది బేలూరు చెన్నకేశవ టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వచ్చాము. మనం ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే మనం అక్కడికి వచ్చేసినట్టే చెన్నకేశవ టెంపుల్కి. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. మా హోటల్ కూడా కరెక్ట్గా టెంపుల్కి ఎదురుగానే మాకు హోటల్ దొరికిందనమాట. లాస్ట్ టైం మేము ఇది బేలూరు రావడం సెకండ్ టైము. లాస్ట్ టైం కూడా సేమ్ హోటల్లో దిగాము, ఇప్పుడు సేమ్ హోటలే. మాకు కరెక్ట్గా టెంపుల్ ఎదురుగానే మాకు హోటల్ దొరికిందనమాట. హలిబీడు టు బేలూరు షార్ట్ డిస్టెన్స్, దగ్గర మనకి 20 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఇది కూడా హాసన్ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్లోనే ఉంటుంది. ఇది బేలూరు అనే ప్లేస్ హొయసాల ఎంపైర్లో ఎర్లీ క్యాపిటల్ అనమాట. ఈ బేలూరులో ఫేమస్ వచ్చేసరికి ఈ చెన్నకేశ్వర టెంపుల్. అసలు ఈ చెన్నకేశవ టెంపుల్ అనేది ఒక మాస్టర్ పీస్ ఆఫ్ హొయసాల ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. ఇది దగ్గర 103 అంటే 103 ఇయర్స్ పట్టిందనమాట ఈ టెంపుల్ పూర్తిగా స్కల్ప్చర్స్ అవన్నీ బిల్డ్ చేయడానికి 103 ఇయర్స్ పట్టిందనమాట. ఇక్కడ కూడా అసలు వేలు చాలా ఉంటాయి ఈ స్కల్ప్చర్స్. మీరు చూస్తూ ఉండండి. మనం అనుకున్నట్టు అప్పుడు హొయసాల రాజు ఎవరు, కింగ్ విష్ణువర్ధన. ఈ కింగ్ విష్ణువర్ధన వచ్చే 1117 అంటే 1117 సి ఆ టైంలో చోళాస్కిను వీళ్ళకి ఈ హొయసాలాస్కి బ్యాటిల్ జరిగిందనమాట తలక్కడ్ అనే ప్రాంతంలో. అక్కడ అంటే దాన్ని బ్యాటిల్ ఆఫ్ తలక్కడ్ అంటారు. అక్కడ వీళ్ళు గెలిచారనమాట చోళాస్ మీద. ఆ చోళాస్ మీద గెలిచిన దానికి ఈయన ఈ చెన్నకేశవ ఆలయము నిర్మించాడు అనమాట. యాక్చువల్గా ఆయన జైనిజం నుంచి వైష్ణవిజంకి మారాడు. విష్ణుమూర్తికి ట్రిబ్యూట్గా ఈ టెంపుల్ని నిర్మించాడు అనమాట. ఆ బ్యాటిల్ ఎప్పుడైతే గెలిచాడో ఈ విష్ణుమూర్తికి ట్రిబ్యూట్గా ఈ టెంపుల్ని బిల్డ్ చేశాడు అనమాట. బేలూరుని వేలాపూరి అని కూడా పిలుస్తారు. అప్పట్లో మనకి బేలూరుని వేలాపూరి అని పిలిచేవారు అనమాట. ఇంటర్లాకింగ్ సిస్టమ్తో నిర్మించారు అనమాట. ఈ స్టోన్ వచ్చేసరికి సోప్ స్టోన్ అంటారు. ఈ సోప్ స్టోన్తో నిర్మించారన్నమాట ఇదంతా. సోప్ స్టోన్ ఏంటంటే గ్రౌండ్లో ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటుందంట, బయటకు వచ్చేసరికి ఇలా హార్డ్గా అయ్యి ఈ స్టోన్ కూడా మీరు చూస్తే మన డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం అక్కడ హలిబీడులో చూసిన స్టోన్కి ఇక్కడ స్టోన్కి చాలా డిఫరెంట్, మీకు కలర్ తెలిసిపోతుంది. అందుకే దీనికి ఇంత యూనిక్నెస్
మీరు చూసుకుంటే ఇక్కడ ఈ టెంపుల్ విష్ణు టెంపుల్‌తో పాటు వెనకాల మీకు 2 అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒకటి మండపం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదొక కొలను ఉంటుంది. కొలను. మీరిక్కడ ఈ కార్వింగ్స్ కూడా, ఈ స్కల్ప్చర్స్, కార్వింగ్స్ కూడా చూస్తే అసలు చాలా డీటెయిల్‌గా చేశారన్నమాట. అసలు అప్పట్లో వాళ్ళు ఎంత ఇమాజినరీగా థింక్ చేశారు, ఎంత డీటెయిల్‌గా చేశారన్న దానికి మీకు చూస్తేనే మీకు అనుభూతి కలుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి రామాయణ, మహాభారత, భాగవత పురాణాల ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు డీటెయిల్‌గా కార్వ్ చేశారన్నమాట. డాన్సర్స్, మ్యూజిషియన్స్, యానిమల్స్ అలా డిఫరెంట్‌వన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీకు బయటే కాకుండా లోపల కూడా అసలు చాలా డీటెయిల్‌గా మీకు ఉంటుందన్నమాట. అసలు చూడండి, అసలు ఇది అప్పట్లో ఇప్పుడు హలిబీడు టెంపుల్ ఇన్వేషన్ అయినంతగా ఈ మన బేలూరు చెన్నకేశ్వర టెంపుల్ ఇన్వేడ్ అవ్వల. అంటే అది ఆ టెంపుల్ డెస్ట్రాయ్ అయ్యేంత విధంగా ఇది టెంపుల్ అవ్వాలి. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా దీన్ని ఇసుకతో కప్పడం చేసి అలాగా వీళ్ళు ఎస్కేప్ చేయించారంట, డిస్ట్రక్షన్ అవ్వకుండా. అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళు అప్పుడు ఎవరైతే ఇన్వైట్ చేసి డెస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారో అప్పటికి వీళ్ళు ఈ ప్లేస్ని డెస్ట్రాయ్ చేయలేకపోయారు. అంటే వీళ్ళకి అంతగా వాళ్ళకి తెలియలేకపోయింది. ఈ ప్లేస్ కూడా మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చే గుర్తింపబడింది. తర్వాత ఇది ఓల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా చోటు సంపాదించింది అనమాట. అండ్ అది గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు మీరు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.